వండర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. 1025 చూపించింది బ్రో. అది ఇక్కడికి వచ్చేసరికి మనకి రేట్లు ఎక్కువైపోయినాయి. బ్రహ్మానందం ఎందుకు భయపడుతుంది ఎప్పుడు అర్థమైంది? అరే ఆపండి బ్రో. చాలా బాగుంది, సూపర్ నైస్. స్లైడ్ ఎందుకు చేయాలి అంటే మావాడు ఏమంటుంది తెలుసా, నాకు చక్కెర వచ్చింది. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. సో ప్రెసెంట్ వచ్చేసి మనం ఎక్కడికి వచ్చినామంటే మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది వండర్లా అని. సో మేము వండర్లాకి వచ్చినాం అనమాట. ఎన్నో డేస్ నుంచి మనం అనుకుంటున్నాము వండర్లాకి రావాలని. సో ఫైనల్ గా మేము వండర్లాకి వచ్చేసినాము. కాకపోతే ఏంటంటే మాకు ప్రైస్ ఏం తెలియదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. సో హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడి వరకు అంటే బొంగళూరు గేట్ వరకు ఉంది. అక్కడ నుంచి 6.6 కిలోమీటర్స్ ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళు ఏంటంటే నైలాన్ డ్రెస్ కంపల్సరీ తీసుకోవాలి. లోపల ప్రైస్ ఎక్కువ ఉండో లేదో తెలియదు మాకు. ఎంట్రన్స్ లోనే మీకు నైలాన్ డ్రెస్లు అక్కడ కనబడుతుంటాయి. సో ఇక్కడ మీరు కొద్దిగా బార్గెనింగ్ చేసి 250-200 లోపల అలా ఉన్నాయి అనమాట. సో అక్కడ తీసుకోండి. ఈ రోజు నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంట్రడ్యూస్ చేసి మేము లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైస్ ఎలా ఉన్నది, అసలు ఇక్కడ ఏమేం గేమ్స్ ఉన్నాయి నేను మొత్తం కవర్ చేస్తా ఈ రోజు. చలో గైస్. హాయ్ బ్రో. ఐఎమ్ విజయ్. Hi guys, Lavender. Hi friends, I'm Karthik. Remember me. Hi friends, Babu Sai Babu. సాయి బాబా. Hi friends, Srikanth. సో గైస్ మేమందరము రెడీ ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాము. లోపలికి వెళ్ళి టికెట్ కూడా తీసుకుంటాము. చలో గైస్ రెడీ. సో ఇదన్నమాట ఎంట్రన్స్ లో ఇలా ఉంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఇన్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది అవుట్. ఎంట్రీ అవుతున్న లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఉందన్నమాట. సో మా వాళ్ళు కూడా పార్కింగ్ వేసేసారు. పార్కింగ్ ప్లేస్ చాలా బాగున్నది. మొత్తం పబ్లిక్ కూడా చాలా ఘోరంగా ఉన్నారు. మనకు టికెట్ దొరకదా చూడాలి. బ్రో ఏంది బ్రో అసలు అంత మంది జనాలు ఉన్నారు, మనకు టికెట్ దొరుకుతాయి బ్రో. దొరుకుతుందా బ్రో మస్తు దొరుకుతాయి, కంపల్సరీ దొరుకుతాయి. ఎంత మంది 1000 మెంబర్స్ బ్రో. 1000 మంది ఆడుకోవచ్చు మంచిగా అందులో. ఓహో 1000 మెంబర్స్ ఇక్కడ ఒకటేసారి ఫుల్ జనాలు ఉన్నారు అంతా. హాయ్ అక్క. హాయ్. నీ పేరేం పేరు? కల్పనక్క. ఎలా ఉన్నారు? ఫుల్ జనాలు వస్తారా? ఈ రోజే వచ్చిర్రా ఇంతమంది? రైట్ అక్క. బాయ్. ఓ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓ మై గాడ్. వామ్మో ఏం జనాలు రా నాయన. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును బ్రో, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది వచ్చింది, ఫుల్ జనాలు వచ్చారు. అసలు టికెట్ కౌంటర్ దగ్గర వచ్చినాము. చలో ప్రైసెస్ ఎంత ఉన్నాయో ఒకసారి అనుకుందాం అనమాట. అడల్ట్కి వచ్చేసి 1689, చిల్డ్రన్కి వచ్చేసి 1351 ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట ఇది. సో ఎబో 140 సెంటీమీటర్ వాళ్ళకి అది అడల్ట్ కి, ఇదేమో చిన్నపిల్లలకి ఇది. సో టైమింగ్ వచ్చేసి కింద మెన్షన్ చేసేది అది 11 AM to 7 PM. సో వాటర్ పార్క్ వచ్చేసి 12 PM నుంచి 6 PM వరకు అనమాట. సో ఇది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ అమౌంట్ అనమాట. కార్తిక్ బ్రో వచ్చేసి ఏమన్నా అంటే, అరే ఆన్లైన్ లో 1200 ఉందిరా, ఇక్కడ మా ఫ్రెండ్ గారు కూడా ఉన్నాడు, వాడు డిస్కౌంట్ ఇప్పిస్తున్నాడు. ఇక్కడ వచ్చి ప్రైస్ చూసి ఎంత ఉందంటే ఒక్కరికి ఎంత పడుతుంది అంటే 1700 పడుతుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంట అంటే ఆన్లైన్ లో చూసినా ఎలా, యాక్చువల్లీ ఆన్లైన్ లో చూసాను బ్రో. 1025 చూపించింది బ్రో. అది ఇక్కడికి వచ్చేసరికి మనకి రేట్లు ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ ఆఫర్ ఉందా మరి? ఇప్పుడు ఆన్లైన్ లో మనం చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆన్లైన్. సో గైస్ మీరు ఇక్కడ వచ్చి టికెట్ తీసుకోవడం కంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మాకు జిఎస్టీతో సహా మాకు 1700 పడుతుంది. సో మేము ఏం చేస్తాం ఇలా. సో ఇదన్నమాట టికెట్ బ్రో. జస్ట్ నార్మల్ 1689, ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే 2000 ఉంది. సో మనకి ఓన్లీ నార్మల్ టికెట్. ఫాస్ట్ ట్రాక్ విత్ ఫుడ్ అయితే 2000 చేంజ్ అవుతుంది. ఇచ్చేండి అయితే నడవాలి బాబు. ఎంజాయ్ మసియా ఎవరోగేనంగా. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. I need a break. చలో ఎంట్రీ అయిపోయింది మనకు. టికెట్ చించేసారు ఎందుకో మరి. ఇష్టపడి పైసలు పెట్టి తీసుకుంటే వా ఇక్కడ చూసుకోవచ్చు. జింగిల్ బే జింగిల్ బే జింగిల్ బే. గైస్ అందరికి హ్యాపీ క్రిస్మస్. మనం ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ లెఫ్ట్ లో మనకు లాకర్ రూమ్స్ ఉంది. ఇక్కడ లాకర్ రూమ్స్ అండ్
ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి అనమాట, చేంజింగ్ రూమ్స్. ఇదేమో పైకి వచ్చేసి ఏంటంటే లేడీస్ వాళ్ళకి ఇది, సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది జెంట్స్ వాళ్ళకి అనమాట, మొత్తం జెంట్స్. చలో ఇది స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, స్కాన్ చేయకపోతే ఓపెన్ కాదు. సో గైస్ మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, మేము అందరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. లైట్ అయితే వచ్చాం కానీ వెళ్తాం. ఇలా ఫుల్ ఎంజాయ్ చేయాలి, సంపూర్ణ అమ్మాలి, ఇక తగ్గేదే లేదు. ఇది ఓవరాల్ గా వండర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్ అనేది క్యాప్చర్ చేసుకోండి మీరు ఇదంతా. సో చాలా వరకు వండర్లకు వచ్చి ఏంటంటే అది ట్రై చేయడానికి వస్తారు అనమాట. సో మేము రెడీ, చూద్దాం మాకు ఎలా ఉంటుందో. ఏమైతే బ్రో చిల్లు కొడదాం నాడు, చూస్తేనే భయమైతే అన్నట్టు డైలాగ్ మార్చిండు ఇప్పుడు. చేసేద్దాం. ఇంతవరకు ఏ ట్రై చేయలేదు, అదే ట్రై చేస్తున్నాము, ఎలా ఉంటుందో చూద్దాం. రోల్ కోస్టర్. సో గైస్ మేము రోల్ కోస్టర్ ఎక్కడానికి రెడీ ఉన్నాము, ఈ లైన్ లో ఉన్నాం అనమాట. 3-4 లైన్స్ ఉన్నాయి. ఇది ఎక్కిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ చెప్తాము. సో నాతో పాటు శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ చెప్పు, రెడీయా? ఇంతకుముందు ట్రై చేసినావా? ట్రై చేయలేదు. ఓకే, ఇక్కడికి నువ్వు ట్రై చేసినప్పుడు బాగుంటది, ట్రై చేయండి ఒక్కసారి. మా ఫ్రెండ్స్ ఎందుకు బ్రో మనం మాట్లాడితే ఇష్టపడుతుందంట వాళ్ళకి. 3 hours later. బ్రో ఎట్లుంది బ్రో రోల్ కోస్టర్? ఎట్లుంది బ్రో? రోల్ కోస్టర్ అయితే సూపర్ ఉంది బ్రో, ట్రై చేయండి ఒకసారి. కొంచెం భయం ఉంటుంది కానీ సూపర్. వండర్లా రోల్ కోస్టర్ చాలా సూపర్. ఎక్సైట్ అనిపించింది నాకైతే, మస్తు బ్రో. బాగుంది బ్రో, గేమ్ ఎక్సలెంట్ ఉంది. కాకపోతే మా ఫ్రెండ్ కొంచెం భయపడ్డాడు, అయినా సరే నేను ఉన్నాను, కొంచెం ధైర్యంతో ఉన్నాడు. కానీ చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో గైస్ రోల్ కోస్టర్ మాత్రం ఇచ్చి పడేసింది. పైకి వెళ్తుంటే మేము థర్డ్ సెట్ లో కూర్చున్నాం మేము. అరే ఇందులో పోయి అంత భయం అవుతుంది అసలు. నేను ఫస్ట్ టైం నేను అనుకోలే ఇంత భయం పడుతున్నాను. బ్రహ్మానందం ఎందుకు భయపడుతున్నా నాకు ఎప్పుడు అర్థమైంది. అరే ఆపండ్రో అంటున్నాడు, అలా అనిపించింది. అంటే పైకి వెళ్ళి కిందికి తీసుకొచ్చిన తర్వాత ఏమనిపించలే, కానీ ఇలా వెళ్తా చూడు ఆ టైంలో మాత్రము పడిపోతుంది భయ్యా. కాకపోతే మస్ట్ అండ్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. వీడియోకి ఒక వీడియోకి వచ్చేసి 350 రూపీస్ తీసుకుంటారు. ఫోటోస్ కావాలనుకుంటే 100 రూపీస్ లోపల అయిపోతుంది. ఇది వచ్చేసి ఏంటంటే స్పేస్ జామ్. ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో. I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you hate on that. I don't play. ఇది వచ్చేసి ఏంటంటే పైరేట్స్. To move on, to be what I want. I'll keep dreaming on. Time staying strong. Need to move on, to be what I want. I'll keep dreaming on.
సో ఇక్కడ ముంగడ కనబడుతుందా మీకు ప్రైవేట్ లాగా ఉన్నది. ఇది మొత్తం చిన్నపిల్లలకి బ్రో, ఇది మొత్తం చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు ఇది బాగా. సో చూడొచ్చు ఇది. సో అక్కడ కనబడుతుంది కదా షార్క్ హౌస్ అని, సో అక్కడ కూడా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ రోజు ఏంటంటే మొత్తం మ్యాక్సిమం వచ్చేసి మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు అనమాట, ఆ స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో నా సజెషన్ ఏంటంటే వీకెండ్ డేస్ టైప్ లో కాకుండా హాలిడేస్ టైప్ లో కాకుండా ఈ రోజు మాత్రం మీరు కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే క్యూ ఉంటుంది కాబట్టి ఆ క్యూలో నిలబడి చాలా రైడ్స్ అనేది మిస్ అవుతారు. సో నేను కొన్ని రైడ్స్ అనేది మిస్ అయిపోయినా. సో మీరు రైడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ లెఫ్ట్ లో కనబడుతుంది కదా ఇది రెయిన్ డిస్కో ఒకటి. చలో ఎంట్రీ అనమాట ఇది లోపల. నెక్స్ట్ షో 4:30కి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి సో మనకు నో ప్రాబ్లం ఉంది. రెయిన్ డిస్కో ఇక్కడ హీటర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రో. హీట్ తగులుతుందా? లైట్ అయ్యింది ఇది, కాకపోతే హీటర్ అని ఉంది, తగులుతారా? కొన్ని ట్రై చేసినాం కదా షవర్మా తింటున్నాం. ఎంత కాదు షవర్మా? 100 రూపీస్ బ్రో. 100? ఎట్లా ఉంది బాబు? ఎట్లుంది బాబు? చాలా టేస్ట్ ఉంది. ఇందాక ఆడినాం కదా గ్రాండ్ ప్రిక్స్ షో, అది మాత్రం సూపర్ ఉన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే తిప్పేస్తా అనుకుంటారు, కానీ మీరు అసలు భయపడవద్దు, మస్తు న్యాచురల్ ఉన్నది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game how we say. I need a break. Time to stand strong. Need to move on to be what I want. I'll keep dreaming on. Time to stand strong. Need to move on to be what I want. I'll keep dreaming on. ఏమైంది బ్రో? ఇట్లా నడుచు కూడా వస్తున్నావు కింద నుంచి, అందరు స్లైడ్ వేసి రావాలి కానీ నువ్వేమో కళ్ళు తిరిగినాయి అంట. మావాడు మా ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటారు రా, భయపడిపోయాడు. రీజన్ బ్రో ఎందుకు రా బ్రో స్లైడ్ ఎందుకు వేయలే అంటే మావాడు ఏమంటుంది తెలుసా, నాకు చక్కెర వచ్చింది. ఏం రీజన్ బ్రో అది? బ్రో అది సిల్లీ రీజన్ బ్రో, అది భయం అయిందంటే భయం అయిందని చెప్పాలి, కానీ పెడతా ఇది ఖచ్చితంగా. Chase like that, yeah, I play so strong in the night from the back, I'ma swing home run like a baseball bat, gonna see me rise, you hate on that, Okay, thank you bro, thank you.
డాషింగ్ కార్స్ ఓకే, కాకపోతే ఏంటంటే ఓన్లీ మనకు 5 minutes ఇస్తారు. చాలా బాగుంది అసలు. చాలా ఎక్సైట్ అనిపించింది, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. మాకైతే వర్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్ అసలు బాబు నడపలేదు నా పక్కన కూర్చుండు. సూపర్ డాష్ చేసిన ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి, సో లైన్ తప్పించుకోవచ్చు. కానీ ఫాస్ట్ ట్రాక్ అసలు తీసేయాలి, ఎందుకంటే అందరికి ఈక్వల్ గా పెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి అందరిని వెయిటింగ్ పెడితే అది కరెక్ట్ కాదు. వేస్ట్ కదా? ఎలా ఉంది? నచ్చిందా? ఏం నచ్చింది? పైకి తీసుకెళ్ళి వండర్లా రివ్యూ చెప్పండి. చాలా బాగుంది, సూపర్ నైస్. అయిపోయింది నువ్వు ఇంకా లాస్ట్ కెమెరా నాదే ఇంకా. ओ भैया क्या भैया అన్న మీ పేరన్నా? ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించింది అన్న వండర్లా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఎంజాయ్ చేసినావు బ్రో? ఎట్లా ఎంజాయ్ చేసినావు ఇక్కడ? అసలు వాళ్ళ పిల్ల చూస్తే కానీ ఆయన ఇబ్బంది పడుతున్నాడు కొంచెము. చాలా రోజుల తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాం. సో అందరం కలిసి ఎంజాయ్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. సో మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా మిస్ అయ్యారు, కానీ సూపర్ ఉంది బ్రో. మంచిగా ఎంజాయ్ చేసినాం. 7:30 వరకు ఈసారి యాక్చువల్లీ 6:30కి క్లోజ్ అంట. 7:30 వరకు బాగా ఎంజాయ్ చేసినాం. సో ఫుల్ హ్యాపీ బ్రో. ఎనీవే హ్యాపీ క్రిస్మస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాను. మీరు కూడా దయచేసి ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్స్ తో నేను చాలా ఎంజాయ్ చేసిన, లాట్ ఆఫ్ ఎంజాయ్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. లాట్ ఆఫ్ ఎంజాయ్ అయితే బాగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ. మాక్సిమం అయితే మీరు హాలిడేస్ లో కానీ వీక్ డేస్ లో కానీ ఇక్కడ రావద్దు, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు అన్ని రైడ్స్ చేయలేకపోతారు. మీరు ముందు ఏం చేయాలంటే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోరు మీరు టికెట్, ఎందుకంటే అది మీకు అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు కొద్దిగా తొందర రండి. 10:30 లోపల వస్తే మీరు 11 లోపల ఎంట్రీ అయితే అన్ని రైడ్స్ చేసేసిన తర్వాత రోల్ కోస్టర్ యాడ్ చేయండి, ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది అనమాట. మాకు ఎంత టైం పట్టిందంటే 3 hours పట్టింది అనమాట. మేము మిగతా రైడ్స్ అనేది ఎక్కువ చేయలేకపోయినాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా మంది పిల్లలు వచ్చారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంది. యాక్చువల్ గా 1000 వరకే వస్తారంట, కాకపోతే ఏంటంటే 9,000 ప్లస్ మెంబర్స్ వచ్చారు అనమాట ఈ రోజు. అందుకని మేము అన్ని రైడ్ చేయలేకపోయినాం. అన్ని కవర్ కావాలంటే మీరు మార్నింగ్ కంపల్సరీ రావాలి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు 6:30 వరకు ఉంటుంది. సో ఈ టైంలో మీరు అన్ని కవర్ చేసుకొని ఈజీగా ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇది అనమాట మన ఛానల్ పేరు తెలుసు కదా, హలో దోస్తు బ్లాగ్స్. నేను మళ్ళీ కలుస్తా. Until then, keep watching our videos.